తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే. జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం, తను ఏ విధంగా బైబిల్ చదువుతారు, బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్లకు వచ్చి పూజలు చేస్తారు, అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు, అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం, మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు. కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలనుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుడిని పూజించాలని అనుకుంటాడు. కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తానని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు. అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు. 5 సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి తను ఒక సందేశం ఇచ్చాడు, నేను డైరెక్ట్గా తిరుమలకు వెళ్తాను, కాలినడకన వెళ్తాను, వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటా 28వ తారీఖు అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను స్పందించా. చాలామంది పార్టీ నాయకులు అందరూ కూడా, నారా లోకేష్ గారితో సహా అందరూ కూడా, మీరు క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పారు. దానికి గతంలో చైర్మన్గా చేసిన కరుణాకర్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ వారి మనోభిప్రాయం. మరి గతంలో 5 సార్లు గుడికి వెళ్ళారు. బ్రహ్మోత్సవాలప్పుడు వస్త్రాలు సమర్పించారు. మరి అప్పుడు ఎలా వెళ్ళారు అని అడుగుతున్నారు. అదొక అర్థం లేని వితండ వాదన. అప్పుడు ఎలా వెళ్ళారంటే మీరు చైర్మన్ కాబట్టి వెళ్ళాడు. అడగవలసిన మీరే కంచె చేను మేస్తే అన్నట్టు హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన మీరు, అతను మీ నాయకుడు కాబట్టి తలొగ్గి సాంప్రదాయాలను తుంగలో తొక్కి, మరి అబ్దుల్ కలాం లాంటి వారు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఈజ్ ది ఓనర్ ఆఫ్ ద కంట్రీ ఇన్ అనదర్ వే చెప్పాలంటే, మరి ఆయన కూడా మీ మత సాంప్రదాయాలు ఉంటాయి, నేనేం చేయాలి అంటే ఆయనే ఆ డిక్లరేషన్ తీసుకురమ్మని ఆయన సైన్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అబ్దుల్ కలాం గారు వెళ్ళారు. సరే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పుడు అడగబోతే చిచ్చి అన్నాడు ఆయన.
ఆయన చెప్పులు వేసుకుని కూడా కొంతలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అవన్నీ మనం చూసాం. ఇప్పుడు సరే కాలినడకని మళ్ళీ వెళ్తానంటున్నాడు ఆయన. ఏమో భగవంతుడి నుంచి పిలుపు వచ్చిందేమో అని కూడా నేను చెప్పా. సో బహుశా అక్కడికి వెళ్ళి ఆయన చేసిన తప్పుని క్షమించమని, తెలిసి జరిగినా తెలియక జరిగిన తప్పు తప్పే కనుక నా నాయకత్వంలో నా ప్రభుత్వంలో మరి ఇలాగ నీకు అపచారం జరిగిందని తెలిసింది, నన్ను క్షమించు దేవుడా అని చెప్పి ఆయన ప్రార్థించాలన్న ఒక మంచి ఆలోచన రాక వచ్చిందేమో అని నేను భావించా. స్టార్టింగ్లోనే ఒక తూర్చు మరి గత చైర్మన్ గారు చెప్పారు ఏంటంటే ఆయనకి కాలు బెనికిందో సంథింగ్, ఆయనకి ఎప్పుడు కావాలంటే ఆయన కాలు ఆయన కంట్రోల్లో ఉంటుంది. గతంలో కూడా కోర్టులకు వెళ్ళాల్సినప్పుడు కాలు బెనికిందని చెప్పి మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు, కాలు బాగోలేదని. మరి అలా మళ్ళీ కాలు బాగోలేదు ఆయనకి. సరే ఓకే, డైరెక్ట్గా కారు ఎక్కి కొండ మీదకి వస్తానన్నారు. కానీ మరి డిక్లరేషన్ గురించి అయితే గట్టిగా ఇన్సిస్ట్ చేశారు. మరి డిక్లరేషన్ ఇస్తే ఆయనకి ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో నాకు తెలియదు. మరి ఒకవేళ డిక్లరేషన్ నాకు ఆ మతం పట్ల విశ్వాసం ఉందంటే, మరి నాకు స్నేహితులైన కొందరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే, బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ఆయన ఒక్కడే దేవుడు, మిగిలిన వారిని పూజించకూడదు అని చెప్పి ఉందట. ఏమై ఉందా? ఉంది కదా, ఏ ఇతర దేవుణ్ణి పూజించకూడదని ఉంది. మరి ఈయన నాకు ఈ దేవుడి మీద కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి మరి, అంటే గతంలో ఆయన నాటకం ఏమో మరి తెలియదు, డిక్లరేషన్ ఇచ్చి మరి పూజిస్తే మరి రెండుకి చెడ్డ రాముడు అయిపోతాడేమో, అటు క్రైస్తవులు కూడా ఈయన్ని చదిస్తారేమో. మరి అప్రచాతంగా క్రైస్తవుల ఓట్లు బాగా పడుతున్నట్టున్నాయి ఆయనకి. మరి అలాంటిది ఏదన్నా జరుగుతుందని ఆయన భావించాడేమో. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే కాబట్టి తను ఒకడే యేసుక్రీస్తు వారు యెహోవా ఒకడే దేవుడు, ఇంకెవరిని పూజించరాదు అని చెప్పి అది స్టార్ట్ అయింది. ఓకే, ఒక చిన్న ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఆ ఊర్లో అలా చెప్పి ఉండొచ్చు. తర్వాత అది విశ్వవ్యాప్తి చెందింది ఆ మతం. ఏదైనా మతంలో మంచి పాయింట్ లేకపోతే విశ్వవ్యాప్తి చెందదు, చెందింది. బట్ దాన్ని ఫాలో అవ్వమంటున్నాం. మరి ఆయన అది ఫాలో అవ్వక మన మత విశ్వాసం ఎవరైనా అన్య మతస్థుడు వస్తే గుళ్ళోకి ఎంట్రీ లేదని చెప్పట్లేదు. ఓ సంతకం పెట్టి ఈ దేవుడి మీద కూడా మా దేవుడి మీద కూడా నమ్మకం ఉందని చెప్పి ఓ సంతకం పెట్టి రమ్మంటం జరిగింది. మరి ఈయనకి ఆ సంతకం పెడతాం ఇంట్రెస్ట్ లేదు. మరి దానికి మరి ఇప్పుడు పోలీసులు కూడా గట్టిగా మోహరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన రాయించుకోవాలన్నా ఎటువంటి అవకాశం లేకుండా తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే. జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం, తను ఏ విధంగా బైబిల్ చదువుతారు, బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్ళకు వచ్చి పూజలు చేస్తారు, అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు, అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం, మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు. కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలనుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుణ్ణి పూజించాలని అనుకుంటాడు. కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తానని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు,
జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు. అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు. 5 సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు. మరి ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఆర్గనైజ్ చేశారు. మరి ఈయన వెనక పిచ్చి పిచ్చి షో ఆఫ్లు లేకుండా ఉండటానికి, ఎక్కువ మంది రావడానికి, ప్రదర్శనగా రావడానికి వీలు లేదని నీవు నేర్పిన విద్య నీరజాక్ష మన గతంలో రాష్ట్రం అంతా కూడా సెక్షన్ 30 అని ఉదాహరణ ఈయన ప్రవేశపెట్టాడు. అది కేవలం తిరుపతి అలిపిరి దారి వరకు మరి ఆ ప్రాంతంలో ఇది పెట్టారు. పోలీస్ సెక్షన్ 30 తప్పే ఉంది, తప్పేం లేదు. ఎందుకంటే మరి ఇతనితో పాటు అల్లరి మోకలు వచ్చి చిల్లరగా ప్రవర్తిస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి పోలీసులు ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా, నాకు మతం లేదు, నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన. అంత తొందరగా మానవత్వం పుల్లి ఎక్కడ నేర్చేసుకున్నాడు రా బాబు అని నాకు అర్థం కాల. నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎన్నిసార్లు నేను చెప్పా, కనీసం 3 సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. మచ్చుకైనా ఒక అంశు మానవత్వం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన మతం మానవత్వం అంటే సిగ్గేసిపోతుంది రా బాబు, సిగ్గేసిపోతుంది. ఇనివాడికి కంపరం వచ్చేస్తాను. ఇవ్వాలే కదా పేపర్లో వచ్చింది, నన్ను దారుణమైన చిత్రహింస పెట్టారని. ఇలా కొడతారేంట్రా, కొడత ఎలాగో చూపిస్తానని చెప్పి సునీల్ కుమార్ వచ్చాడని, వీళ్ళు చూపెడితే ఇది చాలదని చెప్పి ఈయన 6 పయ్యోడికి చూపెడతాం కోసం చిత్రహింస డోస్ పెంచి నా గుండెల మీద కూర్చుని నన్ను ఎంత దారుణంగా ఆ మంచం విరిగిపోయినా సరే అలాగే పడుకోబెట్టి చెత్త కొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను, ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి, వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం చచ్చిపోయిందా? నీ మానవత్వం చెప్పు. సో ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు ఆత్రేయ గారు అద్భుతంగా రాసేవాడు. అలాంటి డైలాగులు మరి జీవిడి కృష్ణమోహన్ గారు రాసిచ్చాడా, ఇంకెవడు రాసిచ్చాడో కానీ మతం మానవత్వం అని ఎటువంటి మాటలు మాట్లాడేయటం చాలా చిరాగ్గా ఉంది. ఎనీహో సరే, ఆ మాటలు ఎవడో నమ్మడం అది వేరే విషయం. కానీ ఇప్పుడు మరి కేవలం ముఖ్యమంత్రి కింద ఉండగానే, బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండగానే చెట్టు మీద ఎవడన్నా బాణం వేస్తాడా, తుపాకుతో కాలుస్తాడనే భయంతో మరి చెట్లు నరికిన మహానుభావుడిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి మరి అంతేసి మందిని వేసుకెళ్ళిపోతే కుదరదమ్మా, లిమిటెడ్గా రావాలమ్మా, నీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తావమ్మా, కానీ డిక్లరేషన్ మస్ట్ అమ్మా అని అన్న వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని
మాజీ ముఖ్యమంత్రిని దేవుని దర్శనానికి కూడా చూడనివ్వకపోవడం బాధ అనిపిస్తుంది. ఒక ఎంపీని 4.5 సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీకి రానివ్వలేదు కదరా బాబు. ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేయమన్నావు కదరా బాబు. ఆఫ్టర్ ఆల్ యువర్ అన్ ఎమ్మెల్యే, మైట్ బి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎక్స్ ఈస్ ఎక్స్. ఎక్స్ అంటే ఇంకేం ఉండదమ్మా. ఎక్స్ఎల్కి ఏమి పెద్ద బీభత్సమైన మర్యాదలు ఉండమమ్మా. ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమందిని అలౌ చేస్తారు? 6 అంతే. ఎమ్మెల్యేకి అంతకన్నా ఉండదు. ఇంక వేరే పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు లేరు. మీ పార్టీలో ఉన్న ఇంకో బ్యాలెన్స్ 10 మందిని కూడా రమ్మన్నా 10 60 మందే. మీతో కలిపి 6 66. పోనీ ఎమ్మెల్సీలు కూడా తీసుకెళ్తే పోనీ ఇంకో 150-200 వేలకు వేల జనాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద అడవుడు చేసేద్దాం అనుకుని ఏటవుతుంది? సో పద్ధతి ప్రకారంగా సంతకం పెట్టి రమ్మంటే నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుతాను, అక్కడికి వెళ్తే ఆ మతాన్ని గౌరవిస్తాను, ఇక్కడికి వెళ్తే ఈ మతాన్ని గౌరవిస్తాను. ఇదే నా గౌరవం? ఒక రూల్ ఉంది. ఆ రూల్ అంటే మధ్యలో సుబ్బారెడ్డి గారు తీసేయంట. సుబ్బారెడ్డి ఎవడో తీసేయడానికి? తరతరాలుగా వస్తున్న రూల్ని సుబ్బారెడ్డి తీసేస్తే ఇప్పుడు శ్యామలరావు పెట్టాడు. శ్యామలరావు గారు ఆ రూల్ పెట్టాడు. సుబ్బారెడ్డి తీసేసిన రూలు శ్యామలరావు గారు పెట్టాడు, వెంకయ్య చౌదరి గారు పెట్టాడు. ఇప్పుడు ఫాలో అవ్వు. సుబ్బారావుకి తీసేసే హక్కు ఉంటే శ్యామలరావు గారికి పెట్టే హక్కు లేదా? ఆ రూలు, పాత రూల్ని పునరుద్ధరించే హక్కు లేదా? సో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయితే అయ్యుండొచ్చు, ఈజ్ ప్రజెంట్ ఎమ్మెల్యే. సో ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఎక్స్ చీఫ్ మినిస్టర్కి ఎన్ని కావాలంటే అన్ని ఎత్తే ఒప్పుకోరమ్మా. అరే ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి అది కూడా, లేకపోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ లెటర్ ఏ వాల్యూ ఉండదు. సో ఇప్పుడు మరి రూల్ ఫాలో అవ్వాలి అని చెప్తే మరి దానికి ఇంత రాద్ధాంతం చేసి మాట్లాడుతున్నారు. తర్వాత ఎప్పుడు ఏదన్నా రిజెక్ట్ అయితే CFTRIకి పంపుతారు. NDDBకి ఎందుకు పంపారో అర్థం కావటం లేదన్నారు. NDDB ఈజ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంది. మదర్ డైరీ అనే మోస్ట్ పాపులర్ బ్రాండ్ వాళ్ళది. కురియన్, ద వైట్ రెవల్యూషన్, ఆ మిల్క్ రెవల్యూషన్ కురియన్ చేత స్థాపించబడింది. తర్వాత ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి మీ అమూల్ అని ఎందుకంటున్నానో మీకు అర్థమవుతుంది. సో మీ అమూల్లో మరి ఆయన స్టార్ట్ చేసి దాన్ని కూడా విజయవంతం చేశారు. సరే ఆంధ్రాలో మీరు ఎంత లేపాలన్నా అమూల్ వాళ్ళు లేకపోయాడు, అది వేరే విషయం. కానీ ఏముంది ఇప్పుడు మదర్ డైరీ ఆర్జుడు, NDDB ఈజ్ ది వైట్ రెవల్యూషన్కి ఆర్జురాలైన కంపెనీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆనందలో వచ్చింది, గుజరాత్లో. సో మరి అక్కడికి పంపితే తప్పేంటి? CFTRIకి పంపలేదంటే ఏమో మీరు మేనేజ్ చేస్తారేమో అని అనుమానం వచ్చి NDDBకి పంపారేమో. ఎక్కడ పంపితే మీకేంటి? పైగా ఈయనకి ఎవరో చెప్పారట, ఆవులు ఒక్కొక్కసారి వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేకపోతేనో, చిక్కితేనో, మేత తినకపోతేనో మరి ఆ ఫ్యాట్ పాలల్లోకి వచ్చేస్తుందట, ఆ ఇంప్యూరిటీస్ కనపడతాయంట. అంతే. అంటే ఒక ట్యాంకర్ నెయ్యి అంటే ఎన్ని వేల లీటర్ల పాల నుంచి వస్తుంది ట్యాంకర్ నెయ్యి అంటే? ఎందుకంటే ఆవు పాలలో ఉండేదే 4.5% ఫ్యాట్. ఓ ట్యాంకర్ నెయ్యిలో పోని మేత సరిగ్గా తినని ఆవులు ఎన్ని ఉంటాయి? నీ ఇంట్లో నువ్వు పితుక్కుని పాలల్లో ఏదన్నా అందులోంచి నువ్వు వెన తీసుకుంటే కొన్ని తేడా వస్తే రావచ్చు, ఒకవేళ అది నిజమైతే కాన్సెప్ట్. బట్ ఒకేసారి అన్ని వేల
గోవుల పాలు అవన్నీ మేత లేక ఇంకేదో ప్రాబ్లం వచ్చి అన్నేసి పాలు ఇచ్చేసి ఆ పాలన్నీ ఒకటే ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళిపోయి ఏఆర్ ఫుడ్స్ కూడా ఆ పాలలోంచి వెన్న తీసేసి సప్లై చేశాడన్నా 320 రూపాయలకి ఎవడెత్తాడా? అది మినిమం కామన్ సెన్స్ పాయింట్. అది అర్థం చేసుకోవాలి. ఏదైనా కాంట్రాక్టర్గా మీరు ఏదో ఎస్ఆర్ఆర్ అనే రేట్లు ఇస్తారు. ఎందుకు ఇస్తారు అవి? అంటే ఎవడన్నా మరి నేను 30% 40% లెస్గా వేస్తానంటే అరే బేసిక్ రేట్గా నేను తక్కువ వేస్తా, అదేం పని చేస్తాడు, అడ్వాన్స్ తీసుకుని పారిపోతాడేమో అనే భయాలు ఉంటాయి. ఎందుకంటే మరి మీరు ఏయో పిచ్చి పిచ్చి బ్యాంకులు గ్యారంటీ తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా తక్కువ చేసి అడ్వాన్స్ తీసుకుని పోవచ్చేమో అన్న డౌట్లు ఉండొచ్చు. మరి ఇక్కడ 320 రూపాయలకి ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా ఇస్తారు? అది కష్టం. అందుకే కొంత బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. మరి దళారులు కూడా అంటే చాలా రిస్ట్రిక్షన్స్ తీసేశారు. మరి డీలర్లను కూడా పెట్టి ఆ డీలర్ ఏదో రేట్ వేసి మనం ఏదో మేనేజ్ చేసుకున్నారు. ఇక్కడ ఏ వ్యవస్థలో ఉండే వాళ్ళని అన్యమతస్తులు కూడా అక్కడ ఉన్నారు. ఎవడో ఉంటాడు ఆ సెక్షన్లో, కింద చర్చ నడిపోయాడు ఎవడో ఉండొచ్చు. వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఏమైనా మంచి యానిమల్ ఫ్యాట్ ఉందంటే ఈ మైట్ ఫీల్ హ్యాపీ, మనకు తెలియదు కదా. సో హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళే ఉండాలి, అన్యమతస్తులు ఉండకూడదని చెప్పేది అందుకనే ఇలాంటివి జరుగుతాయని. ఇవన్నీ మానేసి మళ్ళీ దానికి ఒక విశిష్టతని, ఆ లడ్డు యొక్క ప్రాశస్త్యాన్ని పునరుద్ధరించి ప్రక్షాళన చేసి మరి అన్ని సంప్రోక్షణలు చేసి తిరిగి ఒక మార్గంలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మరి మీరు రాజకీయం చేయాలి అని అనుకుంటే మరి దానికి కుదరనందుకు ఇంత దారుణంగా మీరు మాట్లాడి, అసలు మెయిన్ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పిలుపు రాలా మనవాడికి ఈ పాపిని చూచుటకు. మరి ఆయన అంగీకరించలేదేమో నాకు తెలియదు. నిన్న నేను చెప్పా వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా పిలుపు రావాల్సిందే, లేకపోతే వెళ్ళలేరని. మరి నేను వెళ్తున్నాను ఇవన్నీ చెప్పాడు కాబట్టి నిజంగా పిలుపు వచ్చిందేమో అనుకున్నా. మరి ఆయన ఎందుకనో మరి పెద్ద ఆయన కనపడుతుందా లార్డ్ వెంకటేశ్వర స్వామికి మరి ఈయన్ని 28వ తారీఖు చూడటం ఇష్టం లేనట్టుగా ఉంది. ఇప్పటికైనా తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే. జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం, తను ఏ విధంగా బైబిల్ చదువుతారు, బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించి గుళ్ళకు వచ్చి పూజలు చేస్తారు, అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు, అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం, మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు. కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలనుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుడిని పూజించాలని అనుకుంటాడు. కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు. అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు.
ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు. 5 సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు. 10 రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు కాలు బెనుకుడు సరైన తర్వాత చక్కగా ఆర్డినరీ భక్తుల్లాగా కాలినడకన వెళ్ళి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అక్కడ సంతకం పెట్టి దర్శనం చేసుకుని క్షమించు స్వామి, తెలియక చేసిన తప్పే, సో కాబట్టి నన్ను అనుగ్రహించు అని చెప్పి కోరుకోవడంలో తప్పులేదు. ప్రశాంతంగా వెళ్ళండి, నిన్ను మనసుతో సేవించుకోండి. ఎవరో అబ్జెక్ట్ చేయరు, నేను సంతకం పెడతాను అని చెప్పి వెళ్ళండి. లేదు వదిలేయి. అది ఎవడు వెళ్ళమన్నాడు? ఈ కాంట్రవర్సీ ఎవడు చేయమన్నాడు? మిమ్మల్ని ఎవరన్నా వెళ్ళమన్నారా? మీరే తగుదనమ్మా అంటే సిద్ధమైపోయారు. మళ్ళీ మీరే కాలిపోయిన కింద అన్నారు, నడవలేనన్నారు. మళ్ళీ ఇదిగో అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి మీ గతంలో మీరు చేసిన ముఖ్యమంత్రిగిరి అన్నీ గుర్తు చేసుకుని తీవ్రమైన ఆవేదన అక్కడక్కడ చిరునవ్వుతో ఈ ఆవేదన వెదజల్లారు. కానీ ఎవడో పెద్దగా పట్టించుకోవట్లా. సరే, ఇక ఈ ఇష్యూ పక్కన పెడితే ఈరోజు ఉదయం మనం చూసాం ఈనాడు పేపర్లో స్పష్టంగా ఫ్రంట్ పేజీ తర్వాత 5వ పేజీలో పివి సునీల్ కుమార్ గారి దాష్టీకం, అక్కడ సెంట్రీతో సహా మొత్తం అన్ని స్టేట్మెంట్స్, ఏ రికార్డులు, డాక్టర్ ప్రభావతి ఎలా ప్రభావితమైంది, ఇవన్నీ కూడా వచ్చినాయి. గైడ్ బుక్ లాగా టెక్స్ట్ బుక్ కూడా త్వరలో డెఫినెట్గా 3-4 రోజుల్లో రావచ్చు. ఇటువంటి నేరస్తుడైన పివి సునీల్ కుమార్ అండ్ హిస్ గ్యాంగ్ లీడర్ అన్నమాట ఇతడు. ఆయన ఏదో ఎయిమ్స్ అనే సంస్థ పెట్టాడు, సమాజాన్ని ఉద్ధరిస్తా అంట, ఏదేదో చేస్తా అంట. ముందు నీ ఉద్యోగం నువ్వు సరిగ్గా చేయలేవు. ఇలా హింసించేస్తావా? చంపేయాలని చూస్తావా? ఆడు చంపేయమంటే సినిమా చూపిస్తావా? నీకు సినిమా చూపెడితే కొట్టాల్సింది ఎలా కదరా, కోటింగ్ వేరే ఇవ్వాలని చెప్పి వచ్చి కొట్టి మరీ చూపెడతావా? వాళ్ళు నీకు చూపెట్టినట్టు నువ్వు నీ పయ్యోడికి చూపెడతావా? చంపేస్తారా? కేవలం ఎన్నోసార్లు నేను చెప్పా, వెంకటేశ్వర స్వామి దయతోనే నేను 3 అటెంప్ట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిస్ అయ్యా. అక్కడ తెలంగాణలో రాజీనామా చేసిన ఒక మాజీ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఒకసారి కుట్ర చేశారు, అది మిస్ అయ్యా. ట్రైన్ ఎపిసోడ్లో మిస్ అయ్యా. ఇదిగో ఇక్కడ ఆ రోజు ఇప్పుడు 4 సంవత్సరాలుగా వదలకుండా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మరి పోరాడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తరువాత నాకు అప్పుడు జరిగిన అన్యాయానికి స్వాంతన దిశగా మరి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టుగా ఈరోజు పేపర్ న్యూస్ ప్రకారం తెలిసింది. మరి ఇంకా విజయపాల్ ఇంకెక్కడ దాక్కున్నాడో, మరి ఎప్పుడు దొరుకుతాడో చూద్దాం. ఇంకెక్కడికి ఎన్ని రోజులు తప్పించుకుంటాడు? వెంకటరెడ్డి దొరికేశాడు, అలాగే అందరూ దొరుకుతారు, టైం రావాలంతే. సో సునీల్ కుమార్ హ్యాస్ టు బి అరెస్టెడ్. అంత స్పష్టంగా పేపర్లో కూడా మరి అతనే వచ్చి కొట్టాడని చెప్పి వాంగ్మూలాలు కూడా ఇచ్చిన తర్వాత ఇంకా ఉపేక్ష తగదు. మరి ఈ హ్యాస్ టు బి అరెస్టెడ్.
నిన్ననే ఎవడో కోనసీమలో పెట్టాడు, విజయపాల్ అండ్ పివి సునీల్ కుమార్ రియల్ హీరోస్, జాతి సంరక్షకులు, రఘురామరాజుని మరి హింసించారంటే నిజంగా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఎవరైనా సరే రఘురామరాజుని కొడితే వాళ్ళని దేశభక్తుడిగా, స్వాతంత్ర పోరాటం కోసం జైలుకి వెళ్ళిన వాడిగా చూస్తామని అడ్రస్ చెప్పకుండా కొద్దిమంది రాశారు. మీకు దమ్ముంటే అడ్రస్ చెప్పండి, ఆ రాసినోడి అడ్రస్. అప్పుడు ఎవరు దేశభక్తులు అన్నది మనం చూడొచ్చు. ఈరోజు ఇంకొక 2 రోజుల్లో ఖచ్చితంగా సునీల్ కుమార్ అరెస్ట్ అవ్వాలి, అయి తీరాలి. మరప్పుడు ఆయన భక్తులు ఏమని మాట్లాడతారో చూడాలి. అటువంటి అధికారి గురించి గొప్పగా ఏమని చెప్పుకుంటారో చూడాలి. నన్ను కొట్టాడు కాబట్టి సునీల్ కుమార్ హీరో అయిపోయాడా, విజయపాల్ హీరో అయిపోయాడా, మిగిలిన అందరూ హీరో అయిపోతారా? చూద్దాం. నేను రాజ్యాంగంలో ఉన్నదే చెప్తున్నా. ఈరోజు నాకు ఒక కంప్లైంట్ వచ్చింది. మరి ఆ కంప్లైంట్లో 21లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పట్టబడ్డ ఒక వ్యక్తి వీళ్ళెళ్ళి అతను కన్ను పోగొట్టేసి తిరిగి మళ్ళీ అతనే కొట్టాడని చెప్పి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఏలూరుపాడులో 44 రోజుల పాటు అతన్ని జైల్లో పెట్టారు. ఇందాక రిప్రజెంటేషన్ వచ్చింది, ఏలూరుపాడు వాళ్ళు వచ్చి ఇచ్చారు, దోసారి పట్టరా. సో మరి అందులో చాలా స్పష్టంగా కోనా జోసెఫ్ అనే వ్యక్తి మరి కంప్లైంట్ ఇచ్చాడు. కోనా జోసెఫ్ కాలేజ్ సర్టిఫికెట్లో చాలా స్పష్టంగా క్రిస్టియన్ అని ఉంది, ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని. ఆయన 20 సంవత్సరాల క్రితం ఇదే అంబేద్కర్ ఎక్కడైతే లేని గొడవను ఉన్నట్టుగా సృష్టించారో దాని రాయి మీద కూడా ఈయన క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యుడు అని చెప్పి రాశారు. అలాగే ఆయన ఆధ్వర్యంలో స్థాపించబడ్డ చర్చ్ సిఎస్ఐ చర్చ్, జగన్మోహన్ రెడ్డి కూడా సిఎస్ఐ ఫాలో అవుతాడు. ఆ సిఎస్ఐ చర్చ్లో కూడా మరి ఆయన పేరు చాలా ప్రముఖంగా మరి పాస్టర్ గారి పేరు కిందే మరి ఈయనకి ఏదో ఒక టైటిల్ పెట్టారు. అలాగే వారి తల్లిదండ్రులైన మరి వారి పేర్లు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా అక్కడే ఏలూరుపాడులోని క్రిస్టియన్ శ్మశాన వాటికలో మరి పూడ్చిపెట్టారని, చక్కటి గ్రానైట్ స్టోన్తో వారి సమాధులు నిర్మించబడ్డాయని ఆ ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. 12 సంవత్సరాల క్రితమే వీరు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగిందట. అప్పటి వరకు మరి ఆ తర్వాత ఆయన విజృంభించి రకరకాల కేసులన్నీ కూడా పెట్టడం జరిగింది. చాలా ఆదాయం కూడా వస్తుందట. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే డబ్బులు స్టేజ్కి కూడా డబ్బులు ఇస్తే మరి ఆయన దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నారని కూడా ఇందులో ఉంది. ఆయన అన్నగారు అబ్బాయి అయిన కోన రంజిత్ అనే వ్యక్తి కూడా మరి ఇలాగా తరచు రకరకాలుగా కేసులు పెట్టి ధన సముపార్జన చేస్తున్నారట. మరి అని వారు ఆధారాలతో, సమాధుల ఆధారాలతో, కాలేజీ రిజిస్టర్ ఆధారాలతో, చర్చిలోని వివరాలతో సహా ఆయన కేసు పెట్టడానికి అనర్హుడైనప్పటికీ మరి అప్పుడు పోలీసులు మీరు కుమ్మకాయ పెట్టినట్టుగా ఉన్నారు అని చాలా స్పష్టంగా మరి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఇస్తూ నాకు కూడా ఒక కాపీ పెట్టడం జరిగింది. ఇందులో నిజాలు డెఫినెట్గా తేలుస్తారు.
మళ్ళీ చెప్తున్నా, మొహాటం లేకుండా చెప్తున్నా, రాజ్యాంగాన్ని నేను అనుసరిస్తాను. నిజమైన అంబేద్కర్ గారి భక్తుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు విషయంలో మరి ఎక్కువసార్లు అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసిన వ్యక్తిగా కూడా మరి బహుశా నేనే అగ్రస్థానంలో ఉంటానేమో. ఐఎమ్ రెస్పెక్టింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. I am not against Christianity. Dr. B.R. Ambedkar, he was never a Christian. He never liked that religion. I don't know why. Though I don't have anything against any religion. But ఆయన బౌద్ధాన్ని స్వీకరించారు పెద్దల అంబేద్కర్ గారు. ఇప్పుడు నేను చట్టాన్ని ఫాలో అవ్వండి, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి అంటే భూమి బద్దలైపోద్ది, అది కలిపేస్తా, ఇది కలిపేస్తా, అసలు కొట్టేయండి, కొట్టేస్తే అవార్డు ఇస్తా అని ఇలా రకరకాలుగా మాట్లాడటం అది ఎంతవరకు సమర్థనీయం? విజ్ఞులైన ప్రజలు ఆలోచించండి. ఈవెన్ దళిత సోదరులు కూడా ఆలోచించండి. మీకున్న రిజర్వేషన్లు అర్హత లేని వారు, మతం మారిన వారికి అర్హత లేదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మీకున్న రిజర్వేషన్లన్నీ కూడా తీసుకొని పోతూ ఉంటే మీ తరపునే నేను మాట్లాడితే మరి మీకు సమర్థించవలసిన అవసరం లేదా? నిజంగా 22% నేను ఎప్పుడో 2019లోనే చెప్పాను. ఆంధ్ర ఎందుకంటే 33,000 దేవాలయాలు ఉంటాయి, 29,500 చర్చిలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలోనే చెప్పారు. బట్ చూస్తే ఆన్ పేపర్ 2%. ఏమైపోయారు? 2% పాపులేషన్కి 30,000 చర్చలు అవసరమా? కామన్ సెన్స్ పాయింట్ కదా. ప్రశ్నిస్తే తప్ప కొట్టేస్తారా? కాదమ్మా, మీరే ఆలోచించండి. నేను న్యాయబద్ధంగా మాట్లాడుతున్నా. 29,500 చర్చిలు ఉంటే కేవలం 2% ఎలా కరెక్ట్ అని నేను ఇప్పుడు మాట్లాడింది కాదు. ఇది నేను ప్రధానమంత్రి గారికి కూడా సమర్పించా, గతంలో కూడా మాట్లాడా. అదే పాయింట్ నేను చెప్తున్నాను అంతే. నేను క్రిస్టియన్ వ్యతిరేకిని కాదు. క్రిస్టియన్ మతాన్ని క్రిస్టియన్స్ గౌరవించాలి, హిందూ మతాన్ని హిందువులు గౌరవించాలి అని చెప్తున్న వ్యక్తిని. నేను క్వైట్గా ఉంటే మా దేవాలయాలకి అడ్డు వచ్చిన దాన్ని మర్యాదపూర్వకంగా కడు జాగ్రత్తతో ఆ కర్రను తీసి పక్కన పెడితే దాని ఫ్లెక్సీని వాడుకుని కూడా నా మీద ఎంత నేలాపు నిందలు వేస్తున్నారే, కొట్టండ్రా తన్నండ్రా అని చెప్పి ప్రోత్సహిస్తున్నారే. ఇది న్యాయమా? అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు? ఎవడి వాళ్ళు ఓడిపోయాడు? డిస్సెక్షన్ చేసి ప్రజలందరికీ చూపెట్టా జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం. ఇవాళ అతని పతనానికి నాంది నాతోనే మొదలైంది. అప్పుడు మొదలుపెట్టిందే నేను. మొన్న ఎప్పుడో చెప్పా, ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుని నేను అది అలా భయపడిపోతున్నాను అన్నట్టుగా ఏదో పెట్టుకున్నారట. నేను గౌరవిస్తా, అందరినీ గౌరవిస్తా, ఎవ్వడికి భయపడను. నాకు లేనిదే భయం, నేను ఇచ్చేది గౌరవం. సో నన్ను భయపెట్టాలని చూడకండి. నేను నిజమే మాట్లాడతాను. ఎవ్వడూ కూడా నన్ను తప్పు పట్టే అవకాశం నేను ఎప్పుడూ ఇవ్వను. ఎందుకంటే తప్పు చేయను కనుక. మళ్ళీ చెప్తున్నా, అన్యాయంగా కేసులు పెట్టద్దు. క్రైస్తవులు ఎవరు కేసులు పెట్టకండి. నిజమైన హిందువులు నిజంగా మిమ్మల్ని ఎవరైనా అట్రాసిటీ చేస్తే పెట్టండి, ఎటువంటి తప్పు లేదు. బట్ మతం మారిన తర్వాత మతం మారితే మేము పెట్టకూడదు కేసులు, ఊరుకోరే అని అంటారా?
భయపెట్టేస్తారా? చాలా తప్పు చేశానా ఏంటి? అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఫాలో అవటం నేరమా? అంబేద్కర్ గారిని మనస్ఫూర్తిగా గౌరవించడం నేరమా? ఎనీహౌ, నేనే తప్పు చేయలేదు. అంబేద్కర్ గారిని ప్రేమించాను, గౌరవించాను, ఎటువంటి అగౌరవం చేయలేదు అని మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే తప్పుడు వార్తలు నమ్మేవాడిని నేనేమీ చేయలేను, నమ్మించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాలాగా అంబేద్కర్ గారి ప్రేమికులు చాలామంది ఉండొచ్చు, అన్య కులాల్లో, అన్య మతాల్లో. ఒకవేళ వారి మనసు ఏమన్నా నేను నొప్పించుంటే, అయ్యా నేనేమి తప్పు చేయలేదు అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. తప్పుడు మాటలు వినొద్దు అని చెప్తున్నా. కానీ రాజ్యాంగ వ్యతిరేకాన్ని నేను సహిస్తూ ఊరుకోను అని కూడా చెప్తున్నా. ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, ఒక వ్యక్తి కన్ను పోగొట్టారో, దేర్ విల్ బీ అన్ ఎంక్వైరీ అన్డౌటెడ్లీ. వారు చట్ట ప్రకారం రాంగ్ సర్టిఫికెట్తో అప్టైన్ చేస్తే, రాంగ్ సర్టిఫికెట్ రూల్స్ ఉన్నాయి, దే వుడ్ బి పనిష్డ్ విత్ పెనాల్టీ అండ్ ఇంప్రిజన్మెంట్. సో కాబట్టి తప్పు చేయొద్దు, తప్పుని ప్రశ్నిస్తే అల్లరి చేసుకోవద్దు. ఇదే మళ్ళీ మళ్ళీ కూడా నేను నిండు మనసుతో చెప్తున్నా. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. I did not do anything wrong. I have great regard for all religions. I have great regard for Dr. Bhimrao Ramji Ambedkar. And పూర్తి పేరు తెలుసా? Bhimrao Ramji Ambedkar. He is a Hindu. He was never a Christian. మా అందరికీ దండేసే హక్కు ఉంది. ఆ పేరులో రావుడు ఉన్నాడు, ఆయన పేరులో రావుడు ఉన్నాడు. మా అందరికీ ఆయనకు దండేసే హక్కు ఉంది. దండల్లో కూడా ఏనివట్ల. సో అది కరెక్ట్ కాదు. జై భీమ్, జై రామ్, జై హింద్. ప్రశ్నలు ఉన్నాయా? అంతే. ఆయన డిక్లరేషన్ ఇస్తే ఆయన ప్రాబ్లమ్స్, హోమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మెనీ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందరూ ఇచ్చారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా రాలా. ఎందుకంటే తనకి ఇష్టం లేదు. తను ట్రూ క్రిస్టియానిటీ ఫాలో అవుతాను, తప్పులేదు. ఈయన అసలు రానంటే గొడవ లేదు, వచ్చి సంతకం పెట్టనని చెప్పి మారం చేయడం. అది అన్య మతాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పినప్పుడు గౌరవించాలి, ఆ మత సాంప్రదాయాన్ని గౌరవించాలి. అదే డిక్లరేషన్ ఇచ్చినా కూడా గురువారప్ప టెంపుల్కి రానివ్వరు. యేసుదాస్ గారు లాంటి మహానుభావుని రానివ్వాల. ఎందుకంటే అక్కడ డిక్లరేషన్ సిస్టమ్ లేదు, వాళ్ళు రానివ్వరు. అంతే. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోగల, ఏదో ముఖ్యమంత్రి కాబట్టి రోప్ చేసి వెళ్ళిపోయాడు. వేరే వాళ్ళు ఎవరో కూడా వెళ్ళరు, అన్య మతస్థులు అక్కడికి రానివ్వరు కాబట్టి. ఎంతోమంది కమ్యూనిస్టులు అక్కడ, క్రిస్టియన్స్ కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అయ్యారు. నన్ ఆఫ్ దెమ్ కుడ్ ఎంటర్ గురువారప్ప టెంపుల్. ఎందుకంటే ఆ టెంపుల్ రూల్ అలా పెట్టుకున్నారు. ఆ దేవాలయం రూలు. సుబ్బారెడ్డి అంటే వాళ్ళు అక్కడ లేరు చైర్మన్గా, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మార్చేయడానికి. సో ఏ దేవాలయం రూల్స్ ఆ దేవాలయానికి ఉంటాయి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వు. దేవుడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి కాంట్రవర్సీ ఎందుకు చేయాలి? మా ధర్మాన్ని మేము గౌరవించుకుంటున్నాం, అన్య మతస్థుల్ని గౌరవిస్తున్నాం. ఒక డిక్లరేషన్ ఎవరో బాబు అన్నాం. సోనియా గాంధీ గారే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు. ఆవిడ సర్వాంతర్యామిగా దేశాన్ని పరిపాలించారు. ప్రజాస్వామ్యాల్లో డైరెక్ట్గా కాకపోయినా, ప్రధానమంత్రి కాకపోయినా, ప్రెసిడెంట్ కాకపోయినా షీ వాజ్ పవర్ఫుల్, అందరికీ తెలిసిందే ఆ రోజుల్లో. బట్ ఆవిడ కూడా సంతకం పెట్టారు. సో ఇందిరాగాంధీ అప్పుడు ఆవిడ హిందూ, బట్ ఏమన్నా రూల్స్ ఉన్నాయని కూడా అడిగింది ఆవిడ. లేదు మీకు ఏదేమో ఇబ్బంది లేదని చెప్పారు. ఎవరైనా అడుగుతారు, ఎందుకంటే
ఎంత గొప్పోడైనా గుళ్ళోకి వెళ్ళేటప్పటికి అతను ఒక సాధారణ భక్తుడు. దేవుడి ముందు ఎవడైనా తలంచాల్సిందే. బాగున్నావా అని ప్రధానమంత్రి అయినా కూడా